ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లకు పోటీ చేస్తారు? ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం బట్టే అభ్యర్థులను ప్రకటిస్తారా లేక అదనంగా అభ్యర్థులను ప్రకటించే ఛాన్సులు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ కూడా మంతనాలు జరుపుతోంది. ఆరో అభ్యర్థిని నిలబెట్టాలా వద్దా అనే అంశంపై అధికార పార్టీ వర్గాలు ఇప్పటికే మల్లగుల్లాలు పడుతున్నాయి. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అటు టీడీపీ గాని ఇటు వైసీపీ గాని అదనంగా మరో అభ్యర్థిని నిలబెట్టే అంశంపై బయటకు పెద్దగా చర్చ చేయకున్నా లోలోపలే ఎవరు వ్యూహాలు వారు రచించుకుంటున్నట్టు సమాచారం. ఎవరికి వారు తమ తమ బలాలను బేరీజు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న బలమెంత, అదనంగా సీటును దక్కించుకోవాలంటే ఎంత బలం కావాలి అనే అంశంపై ఇప్పటికీ ఆయా పార్టీ వర్గాల్లో చర్చ మొదలైపోయింది. ఈ వ్యవహారంపై అధికార పార్టీ ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. 5 స్థానాలకు పరిమితం అవుతుందా లేక 6వ స్థానానికి కూడా అభ్యర్థిని రంగంలోనికి దించుతుందా అనే అంశం ఎవరికీ అర్థం కాకుండానే ఉంది. ప్రస్తుతం సభలో అధికారికంగా ఉన్న బలాబలాల ప్రకారం టీడీపీకి 102 మంది ఉండగా వైసీపీకి 67 మంది, బీజేపీకి 4 స్థానాలు, ఇండిపెండెంట్లకు 2 స్థానాలు ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ మిత్రపక్షంతో కలుపుకొని 108 స్థానాలు కాగా వైసీపీకి 67 స్థానాలున్నట్టు లెక్క. అయితే వలసల పర్వం తర్వాత వైసీపీ నుంచి మొత్తంగా 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరారు. దీంతో ఎన్నికలే అనివార్యమైతే టీడీపీకి 129 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. వీరికి అదనంగా నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి ఆ సంఖ్య 130కి చేరుతుంది. వైసీపీ బలం 46కు పడిపోతుంది. వైసీపీని మరింత ఇరుకున పెట్టాలన్నా, రాజకీయంగా మరింత టార్గెట్ చేయాలన్నా 6వ స్థానానికి పోటీ పెడితేనే బాగుంటుందనే భావన టీడీపీలోని ఓ వర్గంలో వ్యక్తమవుతోంది. అయితే దీనికి అదనంగా మరో 3-4 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇది ఓ వాదనైతే బలం లేనప్పుడు పోటీ ఎందుకనేది మరో వర్గం వాదన. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీకి అదనంగా మరో ఎమ్మెల్సీ వచ్చినంత మాత్రాన రాజకీయంగా అధికార పార్టీకి వచ్చే నష్టమేం లేదు కాబట్టి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చూస్తేనే బెటర్ అనేది ఇంకొందరి వాదన. ప్రస్తుతానికైతే టీడీపీ అధిష్టానం ఇంకా 6వ అభ్యర్థిని పెట్టాలా లేదా అనే అంశంపై దృష్టి సారించలేదనేది పార్టీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. ఎన్నికల నామినేషన్లకు మరికొన్ని రోజులు గడువు ఉండడంతో ఇప్పటి నుంచే దానిపై ఆలోచించి తలబద్దలు కొట్టుకోవటం దేనికనే అభిప్రాయం కొందరు సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికకు సంబంధించి జగన్ వ్యూహాలను కూడా ఓసారి పరిశీలించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చనే భావన పార్టీలో మెజారిటీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానితో పాటు ఇటీవలే పార్టీలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డిలను జగన్ తమ అభ్యర్థులుగా ప్రకటించారు. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థులు తమకు పార్టీ కేటాయించిన ఎమ్మెల్యేల కోట్ల ఓటు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ఎమ్మెల్యే కోట, స్థానిక సంస్థలు, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ కలుపుకుని మొత్తం 22 మంది కొత్త ఎమ్మెల్సీలకు అవకాశం రాబోతోంది. వీటిలో వైసీపీకి ఖచ్చితంగా 2 ఎమ్మెల్సీ సీట్లు దక్కనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఒక్కో ఎమ్మెల్సీకి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం వైసీపీకి 46 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో 2 ఎమ్మెల్సీ స్థానాలకు జగన్ అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానితో పాటు ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన గంగుల ప్రభాకర్ రెడ్డి పేర్లు వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఎలాంటి ఎన్నికలు లేని సమయంలోనే పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేశారు. మరి ఎమ్మెల్సీ లాంటి ప్రతిష్టాత్మక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉంటారా, అధికార పార్టీకి అనుకూలంగా మారతారా అనే సందేహాన్ని వైసీపీ అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార పార్టీ 5 స్థానాలకు కాకుండా 6 స్థానాలకు అభ్యర్థుల్ని బరిలోకి దింపితే కష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. వైసీపీ కూడా 3వ అభ్యర్థిని పోటీ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లోటస్ పాండ్ నుంచి అందుతున్న సమాచారం. తమ పార్టీ గుర్తుపై గెలుపొందిన ఎమ్మెల్యేలు
67 మంది ఉన్నారని, చట్ట ప్రకారం వారందరూ వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయాల్సి ఉంటుందని వైసీపీ ముఖ్య నేతలు చెప్పుకొస్తున్నారు. ఇదే పరిస్థితి అటు స్థానిక సంస్థల కోటాలోని అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో గౌరు వెంకట్రెడ్డి, కడపలో వైఎస్ వివేకానందరెడ్డి, నెల్లూరు జిల్లాలో ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధిస్తారు? ప్రతిపక్షం తమకు ఉన్న బలం నిలుపుకుంటుందా? అధికార పార్టీ కొత్త బలం పుంజుకుంటుందా అనేది తేలాల్సి ఉంది.